చోళదేశంలో కావేరీ జలాలతోటి సర్వ సంపదలతోటి తులతూగుతూ ఉండే తిరుక్కడయూర్ అనే ఒక క్షేత్రం ఉంది. ఆ గ్రామంలో కలయ నాయనార్ అనే ఒక వైదిక బ్రాహ్మణుడు భక్తితో నిండిన హృదయంతో పరమేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ పూజిస్తూ పరమేశ్వరుడికి ప్రతి నిత్యము కూడా ఆయన పరిమళభరితమైన గుగ్గిలం ధూపం వేసేవారు. గుగ్గిలం ధూపం వేస్తే ఆయనకి ఇష్టం. పరమేశ్వరుడు గుగ్గిలం దీపం వేసి గుగ్గిలం ధూపం వేసి అప్పుడు ఆయన ధ్యానంలో కూర్చుంటూ ఉండేవారు. ఈ కలయ నాయనారు ఆయనకు అలా గుగ్గిలం వేస్తే చాలా ఇష్టం శివుడికి. అలా వేస్తే ఆయన మనస్సు ఆనందంతో నిండిపోతూ ఉండేది. ఆయనకు అందుకనే గుగ్గిలం వేయడం అంటే ఇష్టం, ధూపం. అలా కొంతకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరుడు ఈయన భక్తిని లోకానికి చూపించాలనుకుని ఈయనకి దరిద్రం సంభవించేటట్టుగా చేసేసరికి అయినా సరే ఈ కలయనాయనారు అంతకుముందు ఎలా వేసేవారో అలాగే ధూపం వేస్తూ ఉండేవారు. ఇలా జరుగుతుంటే కొంతకాలం అయ్యేసరికి ఆయన ఆస్తిపాస్తులు అన్నీ కూడా అమ్మేసి ఈ పరమేశ్వరుడికి ధూపం వేస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఆ సంపదలు ఆస్తిపాస్తులు అన్నీ అయిపోయాయి ఈ గుగ్గిలానికి. అప్పుడు ఆయన భార్య బిడ్డలు వాళ్ళకి ఆహారం లేదు. ఆహారం లేక ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు. తినడానికి తిండి లేదు. అలాగే 2 రోజులు అయిపోయేసరికి అలా తిండి లేక నీరసపడిపోయారు పిల్లలు. వాళ్ళని చూసి ఆ తల్లి అనుకుంది, కలయనాయనార్ భార్య అనుకుంది, సరే మంగళసూత్రాన్ని ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఇచ్చి దాన్ని నమ్మి బియ్యం తీసుకురండి, తీసుకొస్తే పిల్లలకి అన్నం వండి పెడతాను మీకు పిల్లలకిను అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, మంగళసూత్రం తీసి భర్తకి ఇచ్చి వెళ్ళి బియ్యం తీసుకురండి అని చెప్పింది. చెప్తే ఈ కలయనాయనారు ఆ మంగళసూత్రాన్ని తీసుకుని, బంగారపు మంగళసూత్రాన్ని తీసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈలో పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఒక గుగ్గిలం ఒక బండిలో వేసుకుని ఆయన ఎదురొచ్చాడు. వచ్చి ఈ గుగ్గిలం అమ్ముతాం అని చెప్పి ఆయన రోడ్డు మీద ఈయనకి ఎదురొచ్చారు బండితోటి. వచ్చేసరికి ఈ కలయనాయనారు ఏం చేశారు, ఈయన చేతిలో ఉన్న ఈ బంగారు మంగళసూత్రాన్ని ఆ గుగ్గిలం అమ్మే అతనికి ఇచ్చేసి గుగ్గిలాన్ని తీసుకున్నారు. అతను తీసుకుని అంతే వెళ్ళి ఆ గుగ్గిలాన్ని శివుడి దగ్గర ధూపం వేసేసి ఆయన ధ్యానంలో కూర్చుండిపోయారు. కూర్చునేసరికి ఆయన భార్య ఎదురు చూస్తోంది. ఈయన బియ్యం తీసుకొస్తారు, వంట చేసి పిల్లలకి ఆయనకి భోజనం పెడదామని ఆవిడ ఇంట్లో చూస్తూ ఉంటే ఈయన ఆ మంగళసూత్రాన్ని అమ్మేసి గుగ్గిలం కొనేసి ధూపం వేసేసి శివుడికి ఆయన కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకి ప్రపంచం తెలియట్లేదు, అసలు ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. ఇలా ఉంటే అప్పుడు శివుడు ఈయన యొక్క భక్తిని చూసి కనీసం భార్య పిల్లలకి తిండి పెట్టాలి, తను తిండి తినాలి అనే ధ్యాస కూడా లేకుండా తనకి గుగ్గిలం ధూపం వేయడం కోసం ఉన్న మంగళసూత్రాన్ని కూడా అమ్మేశాడు తన భక్తుడని. అప్పుడు శివుడు ఈయన మీద విపరీతమైన జాలి పొంది ఆయన భార్యకి ఆవిడ నీరసం వచ్చి అంతే ఒక చోట పడుకుని ఉండిపోయింది. ఉంటే ఆ కల్లో ఆవిడికి శివుడు కనిపించి, అమ్మ నీకు నీ భర్త ఏమో నువ్వు ఇచ్చిన మంగళసూత్రం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అది ఇచ్చేసి గుగ్గిలం కొనేసి ధూపం వేసేశారు నాకు. అందుకని అతని యొక్క భక్తికి మెచ్చి నేను నీకు అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తున్నాను మీరు వెంటనే నువ్వు వంట చేసి నీ భర్తకి భోజనం పెట్టి నీ పిల్లలకు కూడా భోజనం పెట్టి నువ్వు తినమ్మా అని చెప్పేసరికి ఆవిడ నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోయింది. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో శివుడు అనుగ్రహించాడు అని చెప్పి మనస్సులోనే శివుడికి నమస్కరించుకుంది. ఆవిడ చేసుకుని భర్తకి భోజనం తయారు చేసింది. ఈలోపు దేవాలయంలో ఉన్న కలయనాయనార్ని పరమేశ్వరుడు అన్నాడు, నువ్వు ఎంతో ఆకలితో ఉన్నావు, ఇంటికెళ్ళి అన్నం తిను కలయనాయనార్ అని చెప్పేసరికి అప్పుడు ఆ మాటలను విన్న కలయనాయనారు 2 చేతులు జోడించి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా ధనధాన్యాలు రాసులు కుప్పలుగా పోసున్న ఐశ్వర్యం ఇవన్నీ చూసి, ఓహో ఈశ్వరానుగ్రహం నా మీద
ప్రవహించబడింది, అందుకని నా ఇల్లంతా ఇలా అష్టైశ్వర్యాలతో నిండిపోయింది అని అనుకుని పరమేశ్వరుడు కరుణ ఎంతటిదో కదా అని చెప్పి 2 చేతులు జోడించి నమస్కరించుకున్నారు. కలైనాయనార్ భార్య ఆయన తన భర్తకి అక్కడ శివభక్తులందరికీ ఆవిడ భోజనం వండి అందరికీ భోజనం వడ్డించింది. అనేక రకాలైన రుచికరమైన పదార్థాలతో వాటిని శివభక్తులతో కలిసి ఈ కలైనాయనారు ఆరగించారు. ఇలా ఉంటే తిరుక్కడలూరుకి సమీపంలో తిరుప్పందాల్ అనే క్షేత్రంలో శివలింగం ఓ పక్కకి విరిగిపోయింది. ఉంటే ఆ శివలింగం వంకరగా ఉండేసరికి దాన్ని నిలబెట్టాలని చెప్పి ఆ మహారాజు గారు అనుకుని తన రాజ్యంలో ఉన్న ఏనుగులను రప్పించి ఆ శివలింగానికి ఒక గొలుసు వేశారు, ఇనప గొలుసు. రెండవ కోసేమో ఏనుగులకేసి దాన్ని లాగించారు శివలింగం వంకరని సరిచేద్దామని. అలాగ లాగిచ్చినా కూడా శివలింగం వంకర పోలేదు. అలాగే ఉంటే ఆ విషయం ఈ కలైనాయనారికి తెలిసి ఈయన వెళ్ళి అక్కడ చూసేసరికి పరమేశ్వరుడికి ఒక పక్క ఇనప గొలుసులు వేస్తున్నాయి, రెండవ పక్క ఏనుగులతో లాగిస్తున్నారు మహారాజు గారు. అప్పుడు ఈయన చాలా బాధపడిపోయారు. అయ్యో, పరమేశ్వరుడు మెడకేసి ఇలాగ ఇనప గొలుసులు వేసి లాగేస్తున్నారు. ఇలాగ లాగేస్తుంటే ఆయన మెడ ఒరిసిపోయి ఎంత పడి ఉంటారోను పరమేశ్వరుడు అని చెప్పి ఈయన ఏం చేశారు, ఆ గొలుసుని ఏనుగుల మెళ్ళలో ఉన్న గొలుసుని తన మెడకేసుకుని రెండో వైపు శివుడి మెడకి ఉంది కదా, ఆ రెండో కోసం ఈయన మెడకి వేసుకుని లాగడం ప్రారంభించేసరికి ఈయన మెడ దాంతో ఇనప గొలుసులు ఈయన మెడకేసి లాక్కునేసరికి ఈయన మెడలోంచి రక్తం రావడం ప్రారంభించింది. అప్పుడు శివుడు చూసి పరమేశ్వరుడు వెంటనే ఆ శివలింగం స్ట్రైట్గా అయిపోయింది, నిలువుగా అయిపోయింది. అప్పటిదాకా ఉన్న వంకర పోయి శివలింగం నిలువుగా అయిపోయేసరికి శివుడు అలా సరి చేసేసాడనమాట. ఈ భక్తిని చూసి కలైనాయనార్ భక్తిని చూసి ఆ శివలింగం వంకరైన శివలింగం కూడా నిలువుగా అయిపోయేసరికి అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ కలైనాయనార్ యొక్క ఈ భక్తిని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఈయనకి నమస్కరించి ఈయన్ని ప్రశంసించారు వాళ్ళందరూ. అప్పుడు ఈ కలైనాయనారు ఆలయంలో పరమేశ్వరుడికి చేయాల్సిన కైంకర్యాలన్నింటినీ చేస్తూ కొంతకాలం అక్కడే ఉన్నారు. తర్వాత కలైనాయనారు తిరుక్కడలూరుకు వచ్చి యథాప్రకారం పరమేశ్వరుడికి గుగ్గిలం ధూపం రోజు వేస్తూ అలాగా ఆయన చేసే కైంకర్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ సమయంలో జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరూ కలిసి తిరుక్కడలూరు క్షేత్రానికి వచ్చారు ఒకసారి. ఆ ఇద్దరు మహాభక్తులకి ఈయన ఎదురేగి తన ఇంటికి సాదరంగా తీసుకెళ్లారు. వాళ్ళకి షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందారు. తిరుక్కడయూరులో కలైనాయనారు పరమేశ్వరుడి చేయాల్సిన కైంకర్యాలన్నింటినీ కూడా ఎంతో ప్రీతితోటి చేస్తూ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాల చెంత అంత్యంలో చేరుకున్నారు. ఇది ఈరోజు కలైనాయనార్ కథ. ఇది 10వ నాయనార్ కథ. రేపు 11వ నాయనార్ కథ చెప్పుకుందాం. సరే, ఉంటాను. బాయ్.